అన్‌కామన్ ఫ్రూట్స్ ఇన్ తెలుగు హౌస్‌హోల్డ్ కంటిన్యూయేషన్. సో, లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే అసలు ప్యాషన్ ఫ్రూట్ అంటే ఏంటి? అది ఎక్కడి నుంచొచ్చింది? దాన్ని ఎలా కట్ చేసుకోవాలి? దాన్ని ఎలా తినాలి? దాని రంగు, రుచి, రూపం అంతా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఇవాల్టి ఎపిసోడ్‌లో అసలు ప్యాషన్ ఫ్రూట్‌ని ఏ ఫ్రూట్ తోటి మిక్స్ చేయొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చేసాను. ద మోస్ట్ రిఫ్రెషింగ్ రెసిపీ ఈస్ ద ప్యాషన్ అండ్ పైనాపిల్ ఫ్రూట్ జ్యూస్. యెస్, పైనాపిల్‌ని ఇలా చిన్న చిన్న చంక్స్‌లా కట్ చేసేసుకొని, స్లైసెస్ చేసుకున్న తర్వాత 100 ml వాటర్ యాడ్ చేసుకొని పైనాపిల్ అంతా స్మూత్గా వచ్చేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ అయిన పైనాపిల్ జ్యూస్లోకి మనం ఏదైతే ప్యాషన్ ఫ్రూట్ పల్ప్ని తీసి పెట్టుకున్నామో ఆ పల్ప్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ప్యాషన్ పైనాపిల్ జ్యూస్లో ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే యూ జస్ట్ హ్యావ్ టు పల్స్ ఇట్ ఇన్ ఇంటర్వెల్స్ లైక్ 1-2 seconds పల్స్ చేయాలి. కంటిన్యూస్గా గ్రైండ్ చేయకూడదు. సీడ్స్ క్రంచీగా ఉండడం ఒక పార్ట్ అయితే అది మొత్తం చేదొస్తాయి అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని జస్ట్ పల్స్ ఇట్ అండ్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఇప్పుడు ఒక కంటైనర్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకుని జ్యూస్ ఏదైతే ఉందో యూ కెన్ పోర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సీడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సీడ్స్ వేసేసుకోవచ్చు. సీడ్స్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇలా స్టెయిన్ చేసేసుకుంటే మిగిలిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో పల్పుది వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ కొన్ని సీడ్స్ ఉంచుకున్నాను బికాజ్ ఐ లైక్ ద క్రంచీ బిట్స్ ఆఫ్ ద ప్యాషన్ ఫ్రూట్. సో ఇలాగ ఐస్ తోటి టాప్అప్కి సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు, చియా సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ మింట్ లీవ్స్ యాజ్ అ గార్నిష్. నేనైతే ఇలా ఒక పైనాపిల్ ముక్కని మంచిగా గార్నిష్ చేసుకుని రెడీ చేసుకుని తాగుతున్నాను. దిస్ జ్యూస్ ఇస్ ఫుల్ ఆఫ్ వైటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఎవ్రీథింగ్ అండ్ న్యాచురల్ షుగర్స్. ఇందులో నేను ఎటువంటి హనీ కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఇట్స్ వెరీ ట్యాంజీ. కొంతమంది మిల్క్ షేక్ చేసుకోవచ్చు అన్నారు, కొంతమంది కేక్ చేసుకోవచ్చు అన్నారు. హ్యావ్ యూ ట్రైడ్ ఇట్? మీరేం చేశారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి.